ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో బ్యాంకింగ్ సెక్టర్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసే సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యంగ్ కమిటీ ప్రకారము ఆర్బీఐని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్బీఐ యాక్ట్ 1934 లో రావడం జరిగింది. ఆర్బీఐని 1935 ఏప్రిల్ 1వ తారీఖున ఏర్పాటు చేశారు. ఆర్బీఐని 1949 జనవరి 1న నేషనలైజేషన్ చేయడం జరిగింది. ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ముంబైలో ఉండేది. స్టార్టింగ్ లో మనకి కోల్కతాలో ఉండేది. 1937 లో కోల్కతా నుంచి ముంబైకి మనకి ఈ యొక్క హెడ్ క్వార్టర్ ని షిఫ్ట్ చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 26వ గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా గారు రావడం జరిగిందండి. డిసెంబర్ 11, 2024న ఇతను పదవి బాధ్యతలు చేపట్టారు. 3 సంవత్సరాల కాలానికి సంజయ్ మల్హోత్రా గారు రావడం జరిగింది. సంజయ్ మల్హోత్రా గారు రాజస్థాన్ స్టేట్ కి సంబంధించినటువంటి పర్సన్. గతంలో మనకి 25వ గవర్నర్ గా శక్తికాంత్ దాస్ గారు, 24వ గవర్నర్ గా ఉర్జిత్ పాటిల్ గారు, 23వ గవర్నర్ గా రఘురామ్ రాజన్ గారు పనిచేయడం జరిగింది. అదేవిధంగా మన తెలుగు నుంచి వైవి రెడ్డి గారు, దువ్వూరు సుబ్బారావు గారు ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేసిన చరిత్ర కూడా ఉన్నది.